దీనమ్మ ఏం మ్యాచ్ చూసినాం కదా మనము. బాల్కి ఆ ప్రెషరు పెరిగిపోతూ ఉంది. అంటే మనం బ్యాటింగ్ ఆడేటప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకైతే. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వణుకుతున్నా. అంటే ఆల్మోస్ట్ 18th ఓవర్ వరకు గేమ్లోనే ఉంది ఇంగ్లాండ్. 18th ఓవర్ వరకు అంటే మనం 250+ రన్స్ కొట్టినా వాళ్ళు 18th ఓవర్ వరకు గేమ్లోనే ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా బ్యాటింగ్ చేశారని. సుస్సు ఓపించిండు జాకబ్ బేతెల్. మనం ఫైనల్ పోయినామని గ్రేట్గా ఫీల్ కావచ్చు. కాకపోతే లైఫ్ టైం మ్యాచ్ ఆడుకున్నాడు జాకబ్ బేతెల్. అంటే ఇప్పుడు చిన్న ఏజే, మళ్ళీ ఇట్లాంటి మ్యాచ్లు చాలా ఆడవచ్చు. కానీ ఈ మ్యాచ్ మాత్రం అద్భుతం. ఒకవేళ గెలిచినంటే ఇంగ్లాండ్ ఇది వాళ్ళ హిస్టరీలో రాసుకుంటుండ్రు ఇది ఒక మ్యాచ్ అని. అసలు ఏం గేమ్ స్వామి ఇది. అంటే బాల్ టెన్షన్తో నిండిపోతుంది. అంటే మీలో చాలామంది అనుకోవచ్చు 250 రన్స్ కొట్టాలంటే ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనం గెలవచ్చు అని చాలామంది కాన్ఫిడెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ నర్వ్స్ని హోల్డ్ చేసిన విధానం చాలా బాగుంది. శామ్ కరన్, జాకబ్ బేతెల్ అంటే వీళ్ళు చాలా బాగా ఆడారు అబ్బా, చాలా బాగా ఆడారు. అంటే మనం ఆడలేదా అని కాదు, ఫస్ట్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మ్యాచ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు మన ఫీల్డింగ్ అద్భుతం. కరెక్ట్ టైంలో మన ఫీల్డింగ్ సెట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 2 క్యాచ్లు అభిషేక్ ఇచ్చిండు, ఒకటి తిలక్ వర్మ వదిలిండు అండ్ ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్లో అద్భుతమైన ఫీల్డింగు. అక్షర్ పటేల్ నెక్స్ట్ లెవెల్ క్యాచ్. అంటే మనం అప్పట్లో కపిల్ దేవ్ గారి క్యాచ్ గురించి చెప్తాం 83 వరల్డ్ కప్లో. ఇప్పుడు అట్లాంటి క్యాచ్, అంత బ్యాక్ వెళ్ళి క్యాచ్ పట్టిండు, అద్భుతమైన క్యాచ్. అలాగే ఐ థింక్ శామ్ కరన్ అనుకుంటా కదా, లాస్ట్కు ఆ రన్నింగ్ చేస్తూ ఆ బౌండరీ మీద పట్టి క్యాచ్ పట్టి దూబేకి ఆ బాల్ ఇచ్చేసి బౌండరీ లోపల పడే అద్భుతమైన క్యాచ్. అండ్ తిలక్ వర్మ కూడా చాలా బాగా క్యాచ్ పట్టింది. అంటే ఈ మ్యాచ్లో మన ఫీల్డింగు పర్ఫెక్ట్ ఉంది. లక్కీలీ ఏంటంటే ఫైనల్కి ముందు సెమీఫైనల్లో ఇట్లాంటి ఫీల్డింగ్ చేస్తుంది అని నేనైతే అనుకోలే. యాక్చువల్గా చెప్పాలంటే మనది మంచి ఫీల్డింగ్ జట్టు, ఇండియా చాలా బాగా ఫీల్డింగ్ చేస్తుండే. కానీ ఈ T20 సిరీస్లో ఏమైందో అంత ఫీల్డింగ్ అయితే అంత బాగా చేయలే. కానీ కరెక్ట్ టైంలో ఫీల్డింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా చెటా గురించి మాట్లాడదాము. సంజు భాయ్ కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చిండే నిజంగా. మొన్న క్వార్టర్ ఫైనల్, ఈరోజు సెమీఫైనల్, 2 గెలవడానికి రీజన్ ఒకటే, సంజు. అద్భుతమైన అంటే లక్కీలీ క్యాచ్ డ్రాప్ అయింది. 15 రన్స్ ఉండే దగ్గర బ్రూక్ క్యాచ్ డ్రాప్ చేసిండు. కానీ అదొక్కటి తప్పిస్తే అతని ఇన్నింగ్సింగ్లో మిగతా ఏం ఫ్లాస్ లేవు అన్నీ. అంటే బాల్ హిట్టింగ్ మామూలుగా హిట్ చేయలే, చాలా బాగా హిట్ చేసిండు. దానికి తోడు అద్భుతంగా బ్యాటింగ్ ఆడిండు హార్దిక్ పాండే అండ్ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ సూపర్. అంటే ఈ ఒక సూర్యకుమార్ తప్పిస్తే దూబే బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసారు, మస్త్ ఆడాడు దూబే. 40 రన్స్ 43 రన్స్ దూబే, ఇషాన్ 39 అండ్ హార్దిక్ పాండే అరౌండ్ 30 చిల్లర అండ్ తిలక్ వర్మ 20. అంటే చాలా బాగా బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. ఎక్సెప్ట్ అభిషేక్ శర్మ అండ్ ఈరోజు సూర్యకుమార్ యాదవ్ కూడా నడవలే. అంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాడ్ లక్ అనుకో, చాలా బాగా కీపరింగ్ చేసిండు. ఆ టైంలో కామన్ సెన్స్ చాలా బాగా యూజ్ చేసిండు కాబట్టి సూర్యకుమార్ అవుట్ అయ్యిండు. కానీ సంజు చాలా బాగా ఆడిండు. అటు సైడ్ బేతల్ గేమ్ మొత్తం బేతల్ గుంజేసుకున్నాడు. అండ్ జాక్స్ ఇంకొంచెం సేపు జాక్స్ ఉంటే మాత్రము ఇండియా అస్సలు గెలవకుండే, మ్యాచ్ వాళ్ళ చేతిలోనే ఉండే. 18th ఓవర్ వరకు ఇంగ్లాండ్ చేతిలోనే ఉంది. మనం 253 రన్స్ కొట్టినా కూడా 253 రన్స్ బ్రో, తక్కువ కాదు. మనం 253 రన్స్ కొట్టినా కూడా వాళ్ళు 247 రన్స్ కొట్టారు. ఓన్లీ 7 రన్స్ తోటే ఓడిపోయారు అంతేగాని. అంటే మ్యాచ్ చూడండి ఎట్లా ఉంది అంటే బాల్కి టెన్షన్. కానీ 2 ఓవర్లు మాత్రం అద్భుతంగా వేసారు. ఒకటి బూమ్రా అండ్ తర్వాత హార్దిక్ చాలా బాగా వేసాడు. అండ్ బ్యాటింగు, ఫీల్డింగు సూపర్బ్. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి ఒక్కడు సెట్ అయితే, వరుణ్ చక్రవర్తి లోటు చాలా ఉంది. మరి ఫైనల్లో వరుణ్ని పెడతారా లేకపోతే వరుణ్ ప్లేస్లో కుల్దీప్ని తీసుకొస్తారా? ఎందుకంటే వికెట్ తీసినా కూడా 50 రన్లు 60 రన్లు ఇస్తే ఇంకా ధారాళంగా రన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఈరోజు దారుణంగా 63 రన్స్ ఇచ్చాడు. అండ్ హర్షదీప్ కూడా ఈరోజు దారుణంగా 50 రన్స్ ఇచ్చాడు.
అంటే ఇది ఇన్ని రన్స్ ఇచ్చే ఫార్మాట్ కాదు ఇది. ఒకవేళ ఇన్ని రన్స్ ఇస్తే ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఆ 10-20 రన్సే ఎక్కడైనా ఆపేది. చూడండి మనకు ఆ 7 రన్సే మనల్ని కాపాడినాయి. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ నిన్న జరిగిన మ్యాచ్, అల్లాటప్ప మ్యాచ్. నాకైతే అది 1 సైడెడ్ మ్యాచ్. అది పెద్ద చూసి కూడా ఆ మ్యాచ్ చూసి కూడా పెద్ద ఏం అనిపించలే. కానీ ఈరోజు మ్యాచ్ అద్భుతంగా, అంటే బేతల్ సెంచరీ చేసినాక ఒక లుక్ వేసిండు ఇట్లా అందరి దిక్కు, వాళ్ళ టీం డగ్అవుట్ దిక్కు, నేనున్నా చూసుకుంటా అని. కాకపోతే అప్పటికే స్కోర్ చాలా, ఇప్పుడు 30 balls 60 runs, తర్వాత బూమ్రా వేసేసి 6 balls తినేసి ఆ 6 runs ఇచ్చి, అంటే చాలా మనోళ్ళు బాగా కవర్ చేసారు. లేదంటే ఇంకా కొట్టేదే. అంటే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సంజు శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటూ ఒక మాట అన్నాడు, ఏంటంటే టీమ్ ఆల్రెడీ డిస్కస్ చేసింది 250 runs కూడా చేజబుల్ అంట ఇక్కడ. అంటే ఆ 250ని ఎట్లా కాపాడుకోవాలని మనోళ్ళు ఆల్రెడీ ప్రణాళికతో వచ్చిర్రు అన్నట్టు. 250 చేజబుల్ అంటే ఇంకా ఎంత కొడతారు అంతకన్నా. అప్పటికి దూబే హిట్టింగ్ చేసిండు, పవర్ హిట్టింగ్ చేసిండు, హార్దిక్ పవర్ హిట్టింగ్ చేసిండు, ఇషాన్ పవర్ హిట్టింగ్ చేసిండు, సంజు పవర్ హిట్టింగ్ చేసిండు, తిలక్ పవర్ హిట్టింగ్ చేసిండు. కాబట్టి 250 runs వచ్చినాయి. అవి కూడా చేజబుల్ అంటే ఇంకెట్లా కొట్టాలి? ఈ స్మాల్ ఫార్మాట్లో గ్యారంటీ లేదు ఎంత స్కోర్ అన్నా. అంటే ఒక్కరిద్దరు ఆగితే చాలు మొత్తం కొట్టి వాడేస్తారు అన్నట్టుంది. ఈరోజు నేను అంటే బట్లర్ ఆ ఊపు చూస్తే బట్లర్ వచ్చిండు ఫామ్లోకి అనుకున్నా. లక్కీలీ బ్రూక్ తొందరగానే అవుట్ అయ్యిండు. సల్ట్ అయితే ఫామ్లో లేడు. బట్లర్ కొంచెం ఆడేసరికి ఫామ్లో వచ్చిండేమో. ఇంకా బట్లర్ కూడా ఉంటే ఇంకా కొట్టి వాడేస్తాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ ఈరోజు చూసినాము. అండ్ మనము గర్వంగా ఫైనల్కి వెళ్తున్నాము. అదేంటంటే నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ ఆడుతున్నాము. ఆల్రెడీ మనకు 2 జలక్లు ఉన్నాయి అక్కడ. 23 ఫైనల్, మొన్న సూపర్ 8, ఆ 2 జలక్లు ఉన్నాయి. సో ఇప్పుడు న్యూజిలాండ్ తోటి టఫ్ నెక్ టు నెక్ మ్యాచ్ ఉంటుంది. నిన్న చూసారు కదా ఫినాలేను ఎట్లా ఆడాడు. టీమ్ సేఫెట్ ఫినాలేను మనోళ్ళు బౌలింగ్ ఇట్లనే వేసారు అనుకో, వాళ్ళు 300 runs పెడతారు. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళది పడి మనోళ్ళు బౌలింగ్ ఇట్లనే వేస్తే, ఒకవేళ మనం కూడా ఫస్ట్ బ్యాటింగ్ పడి 250 కన్నా తక్కువ రన్స్ కొడితే వాళ్ళు కొట్టి పడిస్తారు. ఆఫ్కోర్స్ అంటే పిచ్ గేమ్ ప్లే చేస్తుంది అనుకోండి. బట్ స్టిల్ 2 టీంలు తగ్గ ఫర్ టీంలు. 2 టీంలు ఏంటంటే వాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఓడిపోయారు, మనం కూడా ఒక మ్యాచ్ ఓడిపోయినాం. అంటే ఇద్దరు అన్బీటెడ్ టీం ఏం కాదు. అన్బీటెన్ టీం ఒకటి ఉండే సౌత్ ఆఫ్రికా, అది నిన్న ఓడిపోయి ఇంటికి పోయింది. మనం కూడా బీట్ అయినాం, వాళ్ళు కూడా బీట్ అయ్యారు. అంటే 2 టగ్ ఫర్ టీంలు ఫైనల్కి వచ్చినాయి. సండే సూపర్ సండే. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ 50% మనం గెలిచేసినాము అనిపిస్తుంది ఈ మ్యాచ్ గెలవడంతో. అంటే ఈ మ్యాచ్ మనోళ్ళంతా ఫామ్లోకి రావడము, ఫీల్డింగ్ బాగా చేయడము, బ్యాటింగ్ మంచిగా ఆడడము, ఆల్రెడీ 50% మనం గెలిచినాం అనిపిస్తుంది. ఇంకో 50% కోసము మనల్లో వ్యూహాలు రచించాలి. అంటే ఎట్లా చేయాలి, ఏంది టీమ్ సేఫెట్ పరిస్థితి ఏంది, ఫినాలైన పరిస్థితి ఏంది, ఒకవేళ వీళ్ళిద్దరు అవుట్ అయితే తర్వాత వచ్చే వీళ్ళందరి కోసం ప్లానింగ్ చేసుకోవాలి. సో సూపర్ సండే కోసం వెయిట్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది అండ్ కొంచెం బాధగా ఉంది. ఒకవైపు ఏమో యుద్ధాలు జరుగుతుంటే మనమేం పిచ్చులలాగా క్రికెట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. చాలామంది అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు ఏందో, అంటే వీళ్ళకి పిచ్ ఏంది క్రికెట్ పిచ్చి అంటే, అంతే బాస్, క్రికెట్ పిచ్ ఉన్న వాళ్ళ క్రికెట్ పిచ్చే. ఇప్పుడు అది కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. కాకపోతే ఇది ఇంకా అంటే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల యుద్ధాలు జరుగుతుంటే ఇండియాలో ఎంజాయ్ చేస్తూ క్రికెట్ చూస్తున్నాం. లక్కీ, వీఆర్ లక్కీ ఫెలోస్ అని మీరు అర్థం చేసుకోండి. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.